ఇప్పుడు మనం IRCTC కౌంటర్లో బుక్ చేసిన టికెట్ని ఆన్లైన్ ద్వారా ఏ విధంగా మనం క్యాన్సిల్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో చాలామంది ఆఫ్లైన్లో బుక్ చేస్తారు, బట్ అది కన్ఫర్మ్ కాకపోయినా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా, లేదంటే కన్ఫర్మ్ అయ్యి కూడా అండ్ వాళ్ళు జర్నీ చేయకూడదు అనుకున్నప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న స్టేషన్కి వెళ్ళి క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఆన్లైన్లో ఇంట్లో ఉండి మీ ల్యాప్టాప్ కానీ మీ మొబైల్ కానీ ఉపయోగించి ఆ టికెట్స్ క్యాన్సిల్ చేసుకొని ఆ రిఫండ్ మీరు దగ్గరలో ఉన్న ఇండియా మొత్తం ఏదైనా దగ్గరలో ఉన్న మీ PRS కౌంటర్స్కి వెళ్ళి మీరు డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు ఆ టికెట్స్ సబ్మిట్ చేసి. సో ఆఫ్లైన్ టికెట్స్ కాబట్టి అవి ఆ టికెట్స్ మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళు చెక్ చేసి ఆ టికెట్ యొక్క స్టేటస్ చెక్ చేసి క్యాన్సిల్ అయ్యి ఉంటే మీకు రిఫండ్ మొత్తం ఇచ్చేస్తారు. సో మీరు ముందుగా అంటే ఏదైనా గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఆ బ్రౌజర్లో సెర్చ్ ఆప్షన్లో ఇదిగోండి కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఎంటర్ కొడితే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. operations.irctc.co.in ఇన్న సైట్ ఉంటుంది. ఆ సైట్లో ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుందన్నమాట. సైట్ ఓపెన్ అయిన తర్వాత కౌంటర్ టికెట్ సర్వీసెస్ ఉంది కదా, సో ఇక్కడ మీకు లెఫ్ట్లో మీకు ఇవ్వండి ట్రాన్సాక్షన్ టైప్ అని ఉంది అండ్ PNR నెంబర్ అండ్ ట్రైన్ నెంబర్ ఎంటర్ క్యాప్చా అన్నాడు. సో ఈ మీ కింద కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేస్తారు అండ్ ఇక్కడ మీరు టిక్ మార్క్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు. సో దీనికి మీకు కావాల్సినవి PNR నెంబర్ అండ్ ట్రైన్ నెంబర్, అవి మీ టికెట్లో ఉంటాయి. కౌంటర్లో తీసుకున్న టికెట్ మీ వద్దే ఉంటుంది. ఆ టికెట్లో ఇవ్వండి ఇక్కడ మీకు ఇది PNR నెంబర్ ఉంటుంది, ఇవ్వండి ఇక్కడ PNR నెంబర్ ఉంటుంది. ఆ పక్కనే ట్రైన్ నెంబర్ అని చెప్పేసి ఆ ట్రైన్ నెంబర్ ఉంటుంది అండ్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ జర్నీ అవన్నీ ఉంటాయి. సో నేమ్ అవన్నీ పక్కన పెడితే ఇక్కడ మీకు కావాల్సిన PNR నెంబర్ అండ్ ట్రైన్ నెంబర్ ఇక్కడే ఉంటాయన్నమాట. ఓకే, ఆ రెండు ఎంటర్ చేస్తారు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి క్యాన్సిలేషన్ అనమాట. ఇదిగోండి అండ్ ఇదే విధంగా బోర్డింగ్ పాయింట్ చేంజ్ కూడా. సో మీ టికెట్ యొక్క బోర్డింగ్ పాయింట్ మీరు చేంజ్ చేసుకోవాలన్నా కౌంటర్లో తీసుకున్న టికెట్ యొక్క బోర్డింగ్ పాయింట్ ఇక్కడ మీరు అది చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే మనకు కావాల్సింది క్యాన్సిలేషన్. అది టైప్ చేస్తాను అండ్ PNR నెంబర్ టైప్ చేస్తాను. నాకు ఆ అబ్బాయి ఆ టికెట్ని వాట్సాప్ పంపించాడు. సో ఇక్కడ మన దగ్గర టికెట్ నెంబర్ అవైలబుల్లో ఉంది, ఇదిగోండి 671 ఈ విధంగా ఉంటుంది. ఆ పక్కన ట్రైన్ నెంబర్ అని చూడండి 17015 ఉంది. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను నెంబర్ని 078 ఇదిగోండి ఎంటర్ చేశాను అండ్ ఆ కింద ట్రైన్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఆ PNR నెంబర్ పక్కనే ఉంది మనకి ట్రైన్ నెంబర్ 17015. అదే ఎంటర్ చేశాను 17015 అండ్ ఇక్కడ క్యాప్చా అని చెప్పి ఉంది. సో క్యాప్చా ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ క్యాన్సిలేషన్ బోర్డింగ్ పాయింట్ చేంజ్ ప్రొసీజర్ రూల్స్ అన్నాడు. మీకు ఆ రూల్స్ మీకు ఈ సైడ్నే ఉంటాయి ఇంగ్లీష్లో, మీరు చదవచ్చు క్లారిటీగా, ఇవి నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేయగానే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు అనుకోవచ్చు అంటే ఎవరికైనా టికెట్ నెంబర్ చెప్తే వాళ్ళు క్యాన్సిల్ నొక్కేస్తారేమో అని చెప్పేసి, అలా అవ్వదన్నమాట. సబ్మిట్ చేయగానే మీరు టికెట్ బుక్ చేసినప్పుడు ఈ టికెట్ మీరు బుక్ చేసినప్పుడు స్టేషన్లో ఒక నెంబర్ ఇస్తారు వాళ్ళకి, ఫోన్ నెంబర్. ఆ నెంబర్కి OTP వస్తుందన్నమాట. ఆ OTP ఇక్కడ మీరు ఎంటర్ చేస్తేనే మీకు ఆ టికెట్ క్యాన్సిలేషన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను ఎంటర్ చేశాను అండ్ ఇవ్వండి PNR నెంబర్ అండ్ ట్రైన్ నెంబర్ అండ్ క్యాప్చా. సో ఇప్పుడు నేను సబ్మిట్ ప్రెస్ చేస్తాను. ఇగోండి మీకు ఇక్కడ చూపిస్తూ ఉందన్నమాట కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ అండ్ PNR నెంబర్ ట్రైన్ నెంబర్ OTP ఎంటర్ చేయమంటుంది. ఈ OTP అనేది మీ ఫోన్ నెంబర్కి సెండ్ అయింది. మీరు బుకింగ్ సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్, బుకింగ్ ఫామ్ మీరు ఫిల్ చేస్తారు కదా, అందులో ఒక ఫోన్ నెంబర్ రాస్తారనమాట. ఆ నెంబర్కి ఇప్పుడు OTP అనేది సెండ్ అయింది. ఇదిగోండి ఈ విధంగా వచ్చిందనమాట. డియర్ కస్టమర్ 20028 ఈజ్ ద వన్ టైం పాస్వర్డ్ ఫర్ PNR నెంబర్ క్యాన్సిలేషన్ అన్నాడు. OTPని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి 20028 ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ OTP ప్లేస్లో.
ఈ 5 డిజిట్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేయగానే మీకు ఇక్కడ మీ టికెట్ యొక్క డేటా వస్తుందన్నమాట. ఇదిగోండి మీ పిఎన్ఆర్ నెంబర్ అండ్ ట్రైన్ నెంబర్, స్టేషన్స్ అండ్ ఇక్కడ జర్నీ డేటు, ఇక్కడ మీకు ప్యాసింజర్ నేమ్స్ మొత్తం వస్తాయన్నమాట. సో ఈ ప్యాసింజర్ లిస్ట్లో మీరు ఇదిగోండి బుకింగ్ స్టేటస్ ఏంటి అండ్ కరెంట్ ఎక్కడ ఉంది మీది అని మొత్తం మీకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్ అనుకుంటే మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తారనమాట. సో సబ్మిట్ పైన మనం క్లిక్ చేద్దాం. ఇక్కడ వార్నింగ్ వస్తుంది, డూ యూ వాంట్ ప్రాసెస్ ద క్యాన్సిలేషన్ అని చెప్పేసి. సో ఓకే ప్రెస్ చేయండి. మీకు క్యాన్సిలేషన్ కన్ఫర్మేషన్ ఈ విధంగా వస్తుందన్నమాట. యువర్ టికెట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్యాన్సిల్డ్ అండ్ ప్లీజ్ డిపాజిట్ ద ఒరిజినల్ టికెట్ అండ్ కలెక్ట్ యువర్ రిఫండ్ ఫ్రమ్ జర్నీ కమెన్సింగ్ స్టేషన్ నియర్ బై శాటిలైట్ PRS కౌంటర్స్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్ నోటిఫైడ్ టైం. మొత్తం టికెట్ డబ్బులు 760 అయ్యింది. మీకు రిఫండ్ అమౌంట్ వచ్చేసి ఇవ్వండి 640 రూపీస్ రిఫండ్ చేస్తున్నారు. అండ్ క్యాన్సిలేషన్ డేట్ అనమాట ఈరోజు మనకు చూపించారు. అండ్ ఇవ్వండి ఇక్కడ మన కరెంట్ స్టేటస్ క్యాన్సిలేషన్లో ఉంది ఈ టికెట్ అనేది. ఓకే, ఇక్కడ మీకు ప్రింట్ టికెట్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా టికెట్ మీకు వస్తుంది క్లారిటీగా. అంటే క్యాన్సిలేషన్ అయినట్టు మీకు కన్ఫర్మేషన్ అనమాట ఇది స్లిప్ అనేది. ఆ కన్ఫర్మేషన్ స్లిప్తో పాటు మీకు SMS కూడా వస్తుంది. ఇదిగోండి PNR నెంబర్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్, కలెక్ట్ రిఫండ్ అమౌంట్ 640 ఫ్రమ్ జర్నీ కమెన్సింగ్ స్టేషన్ ఆర్ నియర్ బై శాటిలైట్ PRS లొకేషన్స్ అన్నాడు. సో రిఫండ్ అనేది మీరు దగ్గరలో ఉన్న స్టేషన్కి వెళ్ళి లేకపోతే PRS కౌంటర్స్కి వెళ్ళి తీసుకోవచ్చు. ఆ ట్రైన్ డిపార్చర్ అయ్యే ముందు, సో మీ జర్నీ ఉంటుంది కదా, ట్రైన్ డిపార్చర్ అయ్యే ముందు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ. ఇంకా దీనిపైన ఏవైనా మీకు డౌట్స్ ఏవైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.